హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తారక్ క్లాస్. నేను మీ తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి. ఈరోజు మీకు రాజ్కోట్లోని మార్వాడి యూనివర్సిటీ గురించి పూర్తి వివరాలు అందించున్నాను ఈ వీడియోతో, ఈ బ్లాగ్ ద్వారా. మేమైతే తెలంగాణ నుంచి, ఆంధ్ర నుంచి 100 మంది కన్సల్టెంట్ని చూస్తున్నారు కదా. ఈ ఫ్లైట్ అంతా మన వాళ్ళతో నిండిపోయేది. కాలేజ్కి చేరుకోవడం జరిగింది. ఇండియన్ క్రికెటర్స్ వస్తే ఎంత గ్రాండ్గా రిసీవ్ చేసుకుంటారో మా ఎయిర్పోర్ట్లో, అంతకన్నా బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నారు. మా అందరినీ పూలమాలలు, బొకేలు ఇచ్చేసి సన్మానించారు. చూస్తున్నారు కదా, మొదటిసారి ఆల్మోస్ట్ 199 మంది మొదటిసారి ఆ కాలేజ్ విజిట్ చేయటము. అది పార్లమెంట్ కన్నా పెద్దగా అనిపించింది, ఎర్రకోట కన్నా అందంగా అనిపించింది. సో లంచ్ టైం అయింది, నేరుగా కిచెన్కి వెళ్ళిపోయాం. మామూలుగా బయట ఏర్పాటు చేస్తాం అనుకుంటే మన వాళ్ళే వద్దన్నారు. మామూలుగా నార్త్కి వెళ్ళటం చాలామంది ఫస్ట్ టైము. అసలు నార్త్ ఫుడ్ ఎలా ఉంటుందో ట్రై చేద్దాము, క్యాంటీన్ టైంకి వెళ్ళి చూసాము. సో నార్మల్గా వాళ్ళ వీట్ అంటే గోధుమ ప్రధాన పంట అక్కడ. సో గోధుమ రొట్టె పుల్కాలు మాత్రం చాలా టేస్ట్గా ఉన్నాయి. రిమైనింగ్ వచ్చేసి ఉప్పు కారం కొద్దిగా తక్కువగా ఉంది. సేమ్ ఐటమ్స్ ఉన్నాయి. ఒక దోశ, ఊతప్పం, రైస్ వాడరు, ఎక్కువగా వాడరు. మన కోసం అయితే పులిహోర చేసి పెట్టారు. మహేంద్ర అండి అతను, తన ఆధ్వర్యంలో ఈ ట్రిప్ చేయడం జరిగింది. అన్నయ్య తెలంగాణ, ఆంధ్రాకి ఇన్ఛార్జ్గా ఉన్నారు. మార్వాడి సంబంధించి ఈ ఏర్పాటు అన్నయ్య చూసుకున్నారు. ముందే తినమంటున్నారు కెమెరా తర్వాత, కానీ ముందే తినని అన్నాం. ఐఎమ్ వెరీ క్యూరియస్. చూసారు కదా దోశ. ఆ చట్నీ డిఫరెంట్ అండి. మొన్న లాస్ట్ టైం ఉత్తరాఖండ్ కూడా సేమ్ అంది. అది చట్నీ అయితే మనం ఫాలో అవుతుంటాం. పల్లి చట్నీ అనేది యూ నెవర్ ఫైన్ అనమాట. పల్లి అనేది కనపడదు అక్కడ మీకు. పెరుగు చాలా రేర్ అండి, పెరుగు చాలా కాస్ట్లీ అక్కడ. పచ్చి బఠానీ తర్వాత సేన వాడతారు. పెరుగు మన కోసం పెట్టే పెరుగు చాలా రేర్ మన నార్త్లో. ఇది పులిహోర మన కోసం చేశారు. వీళ్ళు పన్నీర్ బాగుపడతారు. చూసా, మేము 100 మంది కూర్చుంటే కూడా ఒక మూలకున్నట్టుంది. చాలా విశాలంగా ఉంది క్యాంటీన్ వచ్చేసి. నా ఇట్స్ ఏ కాలేజ్ ప్రిమిసెస్ అండి, చాలా పెద్దది. అంటే వీళ్ళు మాటి కలర్స్ వేయకుండా డైరెక్ట్ టైల్స్తో వచ్చేసారు కంప్లీట్గా. ఎన్ని ఇయర్స్ అయినా అలా ఉండిపోద్ది, అంతే అందంగా. చాలా అంటే ప్యాషన్తో ఎంటర్ప్రీనర్గా కట్టారు. ఆల్మోస్ట్ 53 కంట్రీస్ ఉన్నారు పిల్లలు. ఒక 4,000 మంది అయితే హాస్టల్స్లో ఉన్నారు. ఒక 7 నుంచి 8,000 మంది డే స్కాలర్స్ ఉన్నారు. ఒక 78 బస్సులు డే యాక్టివిటీలో ఉంటాయి. 2 షిఫ్ట్ల కాలేజ్ నడపబడుతుంది. చూసారు, ఇది కారిడార్ నుంచి మీకు చూపిస్తున్నాను. గ్రీనరీ మాత్రం ఎక్స్ట్రాడినరీ ఉంది. విత్ ఇన్ ద ప్రిమిసెస్లో కూడా మనకు మిడిల్లో చూసారు, క్యాంపస్ లోపల కూడా మధ్య గ్రీనరీ ఉంది. మన వాళ్ళు అయితే సాలార్జంగ్ మ్యూజియం అలా చూస్తాం, అట్లా చూస్తున్నారు. అంతమంది అలాంటి ఆర్కిటెక్చర్ మన తెలంగాణ, ఆంధ్రాలో ఏ కాలేజీ లేదు. మోస్ట్లీ ఉంటే ఉస్మానియా యూనివర్సిటీలో పాత ఉన్నది సార్, మన ఉస్మానియా క్యాంపస్. కొంత దానికన్నా పెద్ద స్థాయిలో, ఎందుకంటే ఇది ఎక్కువ 12 ఫ్లోర్స్ ఉంది, 15 ఫ్లోర్స్ ఉన్నాయి బిల్డింగ్స్ ఒక్కొక్కటి. 18 ఫ్లోర్స్ బిల్డింగ్స్ కూడా ఇందులో. ఉస్మానియా అంత ఉండదు కదా, 3 to 4 రోస్ ఉంటాయి, 4 స్టేర్స్. ఇది లోపల చూసారు కదా, మీ దగ్గర వర్క్ బాగుపడతారు. మమ్మల్ని అయితే సూపర్ కంప్యూటర్ చూద్దామని తీసుకెళ్ళి 6th ఫ్లోర్లో చిన్న ఫార్మసీ పాప వాళ్ళకి, అంటే కోర్సును తగ్గట్టు డ్రెస్ డిజైన్ చేశారు. ఇదంతా గ్రాడ్యుయేషన్ బిల్డింగ్, ఇది గ్రాడ్యుయేట్ బిల్డింగ్ టెక్నికల్ సైడ్. పీజీస్, మేనేజ్మెంట్స్ అనేది సపరేట్గా ఉన్నాయి. వేరే బిల్డింగ్స్, హాస్టల్స్ విత్ ఇన్ క్యాంపస్లో ఉన్నాయి. ఆడిటోరియం, చిన్న ఆడిటోరియం ఇది. యాక్చువల్లీ పెద్ద ఆడిటోరియం ఎదురుగా, క్యాంపస్కి ఎదురుగా ఉంది. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఈ టూర్ ఎలా ఉంటుంది అంటే, మామూలుగా ఈ 2 days మనం ఏమేమి కాలేజీలో ఉన్న కోర్సెస్ ఏంటి, ఎలా ఉంటుంది, అవన్నీ మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు. మీరు దీంట్లో డిగ్రీ కానీ, బీటెక్ కానీ, ఫార్మసీ కానీ, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, బీఫార్మసీ, తర్వాత ఈ బీటెక్ కూడా చూడండి, 1,25,000 ఎంటైర్ కోర్స్. చాలా తక్కువ. మన దగ్గర లక్షల డొనేషన్ ఉన్నాయి. 10-15 లక్షల డొనేషన్ తీసుకొని సీట్లు అలాట్ చేస్తారు. ఇక్కడ ఇంత హై స్టాండర్డ్ మెయింటెనెన్స్ పెట్టుకుని కూడా 1,25,500 ఉందండి ఇయర్లీ. సెమిస్టర్కి 62,500 మాత్రమే. మీరు 4 టర్మ్స్లో కట్టేసుకోవచ్చు. హాస్టల్ వచ్చేసి 80,000 ఉంది.
ఇది లైబ్రరీ అండి, వరల్డ్ క్లాస్ లైబ్రరీ. యాక్చువల్గా దీంట్లో ఈఆర్పి సిస్టమ్ ఉంది. అంటే మీరు ఎక్కడ పేపర్ వర్క్ కానీ రిజిస్టర్లు కానీ ఏముండదు. మనము లైబ్రరీకి ఎంట్రీ మన ఫేస్ వ్యాలిడేషన్ ఉంటుంది. ఫేస్ చూడగానే ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది, రిజిస్టర్ అవుతుంది. ఇన్ అండ్ అవుట్ అనేది ఉంటుంది. తర్వాత బుక్స్ తీసుకునేటప్పుడు కానీ ఇచ్చేటప్పుడు కూడా మనము మన ఫేస్ ఒకసారి ఇట్లా రూపంలో మనం ఆ స్క్రీన్ మీద పెట్టేస్తే కెమెరాలో క్యాప్చర్ అవుతుంది, వెంటనే రిజిస్టర్ అవుతుంది. మనం ఏం బుక్ తీసుకున్నా కూడా ఆ బుక్ అక్కడ కౌంటర్ మీద పెట్టాల్సి ఉంటుంది. అక్కడ పెట్టిన తర్వాత ఆటోమేటిక్గా సైన్ ఇన్ సైన్ అవుట్ వచ్చేస్తుంటాయి. ఎక్కడ మీరు ఎవరితో ఇంటర్ఫేస్ అవసరం లేదు, ఇంటర్వెన్షన్ ఎవరు ఉండదు, పేపర్ వర్క్ ఉండదు. చూసారు కదా 2 ఫ్లోర్లో ఉంది. మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా మొబైల్ యాక్సెస్ ఉంది, ల్యాప్టాప్ అవన్నీ యాక్సెస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఎవరిపైనా ఆధారపడాల్సిన అవసరం లేదు, ఎవరికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. చాలా పెద్ద లైబ్రరీ చూసారు కదా ఎంత పీస్ఫుల్గా ఉందో. 2 ఫ్లోర్స్లో ఉంది. ఎట్ ఏ టైం మీరు 600 మెంబర్స్ కూర్చొని చదువుకోవచ్చు. విత్ సెంట్రల్ ఏసీ అండి. కాకపోతే మీకు కొంత డిస్టర్బ్ చేసినట్టు అనిపించింది, పిన్ ఆఫ్ సైలెన్స్ ఉన్నప్పటికీ. చాలామంది ఒకసారి మాబ్కి వెళ్ళేసరికి సార్ అయితే మాకు దీంట్లో అంటే బుక్స్ ఎలా తీసుకుంటారు, ఎలా సబ్మిట్ చేస్తారు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే యానిమేషన్ అండి, ఈఆర్పి అని మొత్తము కలిసి ఇండియాలో 2-3 యూనివర్సిటీ లాంటిది ఉంటుంది. మొత్తం ఆటోమేషనే, ఫేస్ రికగ్నిషన్ ఉంటుంది. నువ్వు ఆ సిస్టమ్ ముందు మన ఫేస్ ఐడెంటిఫై చేయగానే ఎవరు వచ్చారు లైబ్రరీకి, ఎవరు వెళ్ళారు ఉంటుంది. మన బుక్స్ కూడా అంతే ఉంటాయి, ఎప్పుడు తీసుకొని జస్ట్ మెయింటైన్ అవుతుంటుంది. లైబ్రరీలో ఇంకా నచ్చిన విషయం అంటే ఋగ్వేదం, అధర్వణ వేదం, ఇండియన్ కాన్స్టిట్యున్సీ అసలు సూపర్ అండి. అంటే భగవద్గీత కానీ ఇవన్నీ చూడండి. అయోధ్య రామాలయం నమూనా. ఇది మేము హోటల్లో స్టే చేసామండి. ఇక్కడ వచ్చేసి మా అందరికి ఒక దగ్గర విల్లాస్లో అరేంజ్ చేస్తారు. చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది విల్లా కూడా. అంటే వరల్డ్ క్లాస్కి ఇటువంటి తగ్గకుండా ఏర్పాటు చేశారు. ఒక మంచి ఫీల్ ఉంది. అందరికి 100 మందికి విల్లాసు, పూలు విత్ డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అన్నీ చాలా ఎక్స్ట్రాడినరీ ఇస్తున్నారు. అంటే పిల్లలతో ఎలా మొమెంట్ అవుతుందో ఆ పిల్లలు కూడా అడిగి చూస్తాను. ఒక్కరు కూడా నెగిటివ్ కామెంట్ లేదు, ట్రస్ట్ మీ. ఒక్కరు కూడా నెగిటివ్ చెప్పలేదు. డిఫరెంట్ పార్ట్ ఆఫ్ వరల్డ్ అందరు ఉన్నారు. మీరు గ్రాడ్యుయేషన్ కానీ బీటెక్ కానీ చేయదలుచుకుంటే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెట్టి మేమైతే హోటల్ నుంచి నెక్స్ట్ మళ్ళీ క్యాంపస్కి వెళ్తున్నాం. ఫోటో సెషన్ ఉంది, అది చూసుకొని పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి, పిల్లల వీడియోస్ ఆల్రెడీ మీకు పెట్టున్నాను, నా బ్లాగ్లో పెట్టున్నాను. పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి మన తెలుగు పిల్లలతో మాట్లాడాము, ఫారినర్స్తో మాట్లాడాము, గుజరాతీస్తో మాట్లాడాము. ఇది మా టీమ్ అండి, మొత్తం క్రూ 100 మెంబర్స్. ప్రతి ఒక్కరు సాటిస్ఫైర్. అసలు ఆ ట్రీట్మెంట్స్, అంబియన్స్ అయితే నవ్వుతో నా భవిష్యత్తు అండి. అంటే మేము ఆల్మోస్ట్ 16 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్నారు, కానీ కన్సల్టెంట్ ఏదో వాడుకునేది కానీ ఇంత ప్రేమగా అంటే వాళ్ళ యొక్క మంచితనాన్ని చాలా బాగా ప్రదర్శించారు. చాలా బాగుంది, చూసారు కదా. ఎక్స్ట్రాడినరీ క్యాంపస్ అండి. ట్రస్ట్ మీ, ఇంతవరకైతే ఇలాంటి క్యాంపస్ ఎప్పుడూ చూడలేదు. ఒక ఐఎస్బి ఆ స్టాండర్డ్ మించి ఉందండి. మా తెలంగాణలో ఉంటే దీనికి నాకు తెలిసి 20 లక్షలు 30 లక్షలు ఛార్జ్ చేస్తారు పర్ ఇయర్ మా వాళ్ళు అయితే. సీరియస్లీ ఇంత అఫోర్డబుల్ ప్రైస్లో గ్రాండ్గా. ఇంకోటి అంత గ్రీనరీ ఉంది కానీ ఎక్కడ వర్కర్స్ కానీ ఎవ్వరు కనిపిస్తుంది. అంటే ఎప్పుడు క్లీన్ చేస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు, ఎవరు చేస్తారో కూడా తెలియదు. మేమైతే ప్రతి గదిగా చూసాము, ప్రతి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యాము. డిఫరెంట్ పార్ట్ ఆఫ్ స్టేట్ అండ్ కంట్రీ, వరల్డ్ వైడ్గా ఉన్నారు పిల్లలు. అందరికీ ట్రాన్స్పోర్ట్, హాస్టల్ ఏదంటే అది అవైలబిలిటీ ఉంది. మీరు కోటి బీటెక్ అనేది మనం ఒక సెమిస్టర్ మన ఇష్టం వచ్చిన పేరు దగ్గర 42 కంట్రీస్ టైఅప్ పెట్టుకున్నారు. ఈ కంట్రీస్లో ఎక్కడైనా 6 months కోర్స్ చేసుకోవచ్చు. ఆ క్రెడిట్స్ అని ఇక్కడే ఇస్తారు. సో కరికులం గురించి మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాము. మీకు ఈ కాలేజ్ నుంచి మ్యాక్సిమం చెప్పడం జరిగింది. దిస్ ఇస్ తారక్. మీరు చూసారు కదా, ఆల్మోస్ట్ 70 acres క్యాంపస్ విత్ గ్రీనరీ, ఫుల్ ఆఫ్ ట్రీస్, వాటర్స్.